ఇసుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ కోర్టుకు తరలించారు. దాడి కేసులో ఇప్పటికే 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే A1 గా ఉన్న భోగమోని సురేష్ పరార్లో ఉండగా దాడి జరిగిన రోజున మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పదే ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీక రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తున్నాయి. ఆ విషయాలేంటి? వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ దాడిలో ప్రధాన సూత్రధారి సురేష్ కోసం పోలీసులు అయితే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇటు పథకం ప్రకారమే దాడి చేశారు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్లో పలు సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ప్రధాన సూత్రధారుడు సురేష్ ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాదాపుగా 40కి పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. ఆ మేరకు పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం ఆయన్ని జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకొని వికారాబాద్ తరలించారు. వికారాబాద్ టీటీసీలో దాదాపుగా 3 గంటల పాటు విచారించిన తర్వాత అక్కడి నుంచి పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి తరలించారు. అక్కడ 1 గంట సేపు అక్కడ కూడా పోలీస్ అధికారులు ఆయన్ని పలు అంశాలకు సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి కాసేపటి క్రితమే నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టుకి తీసుకువెళ్లారు. మరి కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక నరేందర్ రెడ్డిని ఈ కోర్టులో హాజరుపరిచే అంశానికి సంబంధించి మనం చూస్తే భారీ పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు మధ్య నరేందర్ రెడ్డిని అయితే కోర్టుకు తరలించారు. ఎవరు కూడా ఎక్కడన్నా అడ్డుకుంటారని చెప్పేసి పోలీసులు ముందుగానే భారీగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. పరిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ముందు కూడా దాదాపు 100 మందికి పైగా పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐజీ వికారాబాద్లోనే మకాం వేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రధానంగా కుట్రపూరితంగానే అధికారులపై దాడి చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ వీడియోలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులపై దాడి చేయడమే కాకుండా ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 46 మందిని ఐడెంటిఫై చేశారు. ఇప్పటికే అందులో 20 మందిని అరెస్ట్ చేశారు. నిన్న 16 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఈరోజు ఆ సురేష్ తమ్ముడితో పాటు మరో 3గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ అరెస్ట్లో పట్నం నరేందర్ రెడ్డికి అరెస్టు కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. నరేందర్ రెడ్డి అరెస్ట్తో బీఆర్ఎస్ వర్గాలు అయితే బగ్గుమంటున్నాయి. నరేందర్ రెడ్డిని అకారణంగా అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడానికి కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాసేపటి క్రితమే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన తల్లిని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఇక ఈ ఘటనలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు అని చెప్పేసి పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చారు. సురేష్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అధికారులు అక్కడికి వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి, ఇట్లా పూర్తి స్థాయిలో నరేందర్ రెడ్డి నుంచి వచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకే అక్కడ సురేష్ కావచ్చు, అదేవిధంగా సురేష్తో పాటు ఆయన కొంతమంది ఇతర గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చారన్న అనుమానం వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే స్థానికులైతే ఆ వీడియోలో ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. పోలీసులు ఇప్పటికీ కూడా ఇంకా కొంతమందిని గుర్తించాల్సి ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని గుర్తించలేనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కేసును మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తును కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఈ ఐజీ ఇక్కడే ఉండి ఆయన ఎప్పటికప్పుడు ఇటు అరెస్ట్లకు సంబంధించి కావచ్చు, ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు పూర్తి స్థాయిలో వీడియో ఫుటేజ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వికారాబాద్ కలెక్టర్ రేట్లో ఉన్నారు. కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఎస్పీ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు దాడికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ నుంచి కూడా వాళ్ళు వివరాలు తీసుకున్నారు. అసలు కలెక్టర్ అక్కడికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకున్నారు. ఐజీతో పాటు ఇతర పోలీసు అధికారులు. ఐజీ ప్రస్తుతం అయితే కలెక్టరేట్లోనే ఉన్నారు. ఇక ఆ రోజు 2 రోజుల క్రితం జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి
ఎలా జరుగుతూ ఉంది ఏంటి అనేది ఒకసారి పర్యవేక్షించేందుకు కలెక్టర్ అక్కడ వెళ్ళారు. ఆ సమయంలో కలెక్టర్ దగ్గరికి అడిషనల్ కలెక్టర్తో పాటు మరికొంతమంది అధికారులు వచ్చారు. అదే సమయంలో సురేష్ కలెక్టర్తో మాట్లాడుతూ గ్రామానికి వస్తే చాలా మంది రైతులు ఉన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు అని చెప్పి సందర్భంలోనే కలెక్టర్ అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కలెక్టర్పై దాడి చేయడం, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయడం, రాళ్ళు కర్రలతో దాడి చేశారని చెప్పేసి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో అన్ని అంశాలను కూడా పొందుపరిచారు. ఇక ప్రధానంగా ఆ వీడియో ఫుటేజ్ ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సునీత. రైట్ సునీల్, థ్యాంక్ యూ.